మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ బోరంపేటలో దళిత రైతులు చేపట్టిన ధర్నాకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. దుండిగల్ బోరంపేటలో ప్రభుత్వం గుంజుకుంటున్నట్లు ఆరోపిస్తున్న వ్యవసాయ భూములను ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. ఆ భూముల్లో కలియ తిరిగి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బాధిత దళిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ భూముల్లో 5 తరాలుగా దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నాయని బాధిత రైతులు ఎంపీకి వివరించారు. భూములకు సంబంధించి పన్నులు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. దళితులు అనాదిగా దున్నుకుంటున్న భూములకు పూర్తి హక్కులు కల్పిస్తారని చెప్పి అనుకున్నాం. కల్పించకపోగా ఆయన చేసే పని ఏంటంటే ల్యాండ్ పూలింగ్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి దళితులారా, పేద ప్రజలారా, మీ దగ్గర ఉన్న భూములు ఎన్నటికీ మీరు అనుభవించలేరు, అమ్ముకోలేరు, మాకు ఇవ్వండి. మీకు ఎకరం కనుక ఇస్తే 400 గజాలు 600 గజాలు ఇస్తాం. మేము ల్యాండ్ బ్రోకర్గా ల్యాండ్ బిజినెస్ చేసుకుంటామని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు పేదలే గుంజుకొని వాళ్ళకు 400 గజాలు 600 గజాలు ఇచ్చింది. ఇక్కడ ఈ బోరంపేట గ్రామంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గురించి చాలామంది తెలియదు. భూముల మీద ఏమైనా రీసెర్చ్ స్కాలర్ అయిందంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమాన కార్యకలాపాలు నిలిపివేయడంతో ఎందరో బాధపడుతున్నారని, అయితే కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొంతమేర బాధ ఉండడం సహజమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ రోజు నుండి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కమర్షియల్ ఆపరేషన్స్ అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి నిర్మించిన ఈ విమానాశ్రయ నిర్మాణం మన ప్రాంత చరిత్ర, సంస్కృతికి అద్దం పడుతుందని ప్రశంసించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను భవిష్యత్తులో ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలనే దానిపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని హామీ ఇచ్చారు. వైజాగ్ నుండి కనెక్టివిటీ కోసం రోడ్ల అభివృద్ధి పనులు సాగుతున్నాయని, బీచ్ కారిడార్ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వినియోగించుకుంటున్నాం. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి, అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ అర్బన్ స్కూల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం రాజకీయ నినాదాలతో హోరెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్బన్ స్కూల్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం
100 కోట్లు కేటాయించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో అర్బన్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కార్యక్రమం వద్ద రాజకీయ వాతావరణం నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నినాదాల మధ్య ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అర్బన్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార యంత్రాంగం లేకుండా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ విధంగా శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. దీంతో అర్బన్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు వేదికగా మారింది. అన్ని వింగ్లతో అన్ని అంగులతో విత్ ఫర్నిచర్తో సహా దీన్ని బిల్డింగ్ నిర్మాణం చేసి 1 year లోపలే కంప్లీట్ చేసి ఈ ప్రాంత పిల్లలకు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా సోదరులకు, స్థానిక నాయకులకు పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుసు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇప్పటి వరకు తులం బంగారం ఇవ్వలేదని కోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కేసీఆర్ గారు తెచ్చిండ్రు, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టిందని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు సోనియా కళ్యాణ లక్ష్మి అని పెట్టుకోండి, రేవంత్ కళ్యాణ లక్ష్మి అని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. బడుగు బలహీన వర్గాల పుట్టగొట్టొద్దని మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సకాలంలో దీని మీద కౌంటర్ వేయండి. మీరు వేరే కేసులకైతే బడే అడ్వకేట్లను పట్టుకొచ్చి పెద్ద పెద్ద ఢిల్లీ నుంచి దింపుతున్నారు కదా, దీనికి కూడా 14 ఏళ్ళ ఆన్గోయింగ్ స్కీమ్ ఇది. ఈ రాష్ట్రము, ఇక్కడున్న సాంప్రదాయం వేరు, ఇక్కడున్న సంస్కృతి వేరు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా ఈ పథకాన్ని మీరు దీనికి యాడ్ చేస్తున్నారు. యాడ్ చేయకపోగా రన్నింగ్ స్కీమును కంటిన్యూ ఉంచాలని, కేసీఆర్ గారికి పేరు ఎట్లయినా వస్తుంది. మీరు చేతుల్లో కలుగుతారు. యావత్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సావు నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి మానవతా దృక్పథంతో 1,00,000 రూపాయలు 1,16,100 చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి ఇది అందరికీ, ప్రతి బీద బిక్క వాళ్ళకి అందరికీ చేరాలని కేసీఆర్ గారు ఒక సదుద్దేశంతో వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని తన వంతు గవర్నమెంట్ వంతు సహాయంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం వల్ల కేసీఆర్ గారికే ఆ పేరు ఉంటుంది, కేసీఆర్ గారు చేసిందే అదే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఒక లోపల ఆయనకు ఒక రాక్షసానందం అది. అట్లా కాంగ్రెస్ నేత డాక్టర్ రోహిత్ రెడ్డిపై ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఆస్తిని కబ్జా చేయడమే కాకుండా తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాజేందర్ జైన్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో రోహిత్ రెడ్డి ఉంటున్న గెస్ట్ హౌస్ను తన భార్య పేరుతో కొనుగోలు చేశారని రాజేందర్ జైన్ తెలిపారు. ఈ ఇంటికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి సుమారు 10 ఏళ్ల క్రితం రోహిత్ రెడ్డి అద్దె పేరుతో ఇంట్లో దిగారని ఆయన ఆరోపించారు. అయితే అద్దె చెల్లించకపోగా ఇంటిని సైతం ఆక్రమించుకున్నారని రాజేందర్ జైన్ ఆరోపించారు. తమ ఆస్తిపై హక్కులు కోల్పోయేలా చేయడంతో పాటు తప్పుడు కేసులతో తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. मैं एक्सटॉर्शन पूछ रहा हूँ, मैं उनको धमकी दे रहा हूँ, उनको किडनैप कर रहा हूँ बोल के, उनका डेफेमेशन कर रहा हूँ बोल के केस बना के हैरेसमेंट करके पुलिस स्टेशन लेके जाके 10 घंटा बिठाए और बार बार पुलिस स्टेशन में अब तक 3 बार बुला के
अरे ऐसा बार बार करे तो अरेस्ट करके तुम्हारे को जेल भेज देता हूँ बोल के धमकी दे रहे। अब मैं कहाँ जाना, जीना नहीं क्या मैं? मेरा मकान रख लेके मैं मेरा मकान छोड़ के किधर जाना? 12 साल 12 సంవత్సరం అవుతుంది కబ్జా చేసి. ఈసీ కూడా చూసుకోవచ్చు, మీరేం ప్రాబ్లం లేదు. లింక్ డాక్యుమెంట్ అన్ని ఇస్తా సార్ మీకు, అలాంగ్ విత్ ఈసీ టిల్ డేట్ ఫ్రమ్ 1959, బీయింగ్ సింగిల్ ఓనర్ ఫ్రమ్ 1986. మరి మీ ల్యాండ్ లో వాళ్ళు ఎందుకున్నారు, ఎట్లున్నారు వాళ్ళు? హెల్ప్ చేస్తా, సెటిల్మెంట్ చేస్తా, మీకు బాగా చేస్తా, ఫ్యామిలీలో ఇద్దరికి ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అని చెప్పి కబ్జా చేసుకున్నాడు సార్. ఇస్తా పైసలు ఇస్తా, అట్లా చేస్తా అని చెప్పి. ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది? ల్యాండ్ వాల్యూ 50 కోట్లు మీద ఉంది సార్. పిలిపించి కోర్టు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, 2 కోట్లు ఇస్తానని లాస్ట్ కు బేరం ఆడి వేరే వాళ్ళ ద్వారా 3 కోట్లు ఇస్తా సంతకాలు పెట్టి వెళ్ళిపోండి. దీంట్లో తీన్మాన్ మల్లన్న సార్ కూడా హెల్ప్ చేయాలని చెప్పి 4 నెలలు తిప్పేసి మాకు ఏ హెల్ప్ చేయలే. వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ప్రెస్ మీడియాకి పిలిపించి సార్ నాకు సపోర్ట్ చేయండి, నా ఇల్లు నాకు ఇప్పియండి అంటే ఆయన మనిషి అనిల్ వీళ్ళ దగ్గర పైసలు తీసుకుని నన్ను 4 నెలలు తిప్పిండు. ఇక లాస్ట్ వాళ్ళని కూడా వదిలేసిన సార్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు పథకాల లబ్ధిదారులతో కలిసి భారీగా బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న ఈ పథకాలను నిలిపివేయడం వల్ల లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నింటికీ ఒక్కొక్కటి కోతపెడుతుండ్రు. దాదాపు పింఛన్లు దాదాపు 2000 నుంచి 4000 రూపాయలు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపు 45 లక్షల పింఛన్ నుంచి 1 లక్ష పింఛన్ తీసేసిండు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్ స్కీమ్ కూడా తీయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో కేసు వేసిండు హైకోర్టులో పిటిషన్ ఏమని చెప్పేసి హైకోర్టు 4 రోజులు టైం ఇచ్చింది కూడా, 10 days 50 days టైం ఇచ్చినా కూడా కావాలని ప్రభుత్వం పిటిషన్ వేయలేదు, కౌంటర్ వేయలేదు. కౌంటర్ వేయకపోవడం ఇప్పుడు స్టే వచ్చింది. లేదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దగ్గర స్టే రావడం జరిగింది. దీనికి అంతటి కారణం ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పేసి ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు 1,16,000 రూపాయలు ఇస్తానని చెప్పి చేయవలసి వస్తుందని చెప్పి మన రంగనాథ్ని తీసేయమన్నాడు. ఎందుకు ఆ రోజు ఒక వకీళ్ళు అందరు వెళ్ళి పెద్ద కొట్లాడి అది చేసింది. ఈ రోజు 4 weeks టైం ఇస్తే ఒకటి వెళ్ళి అప్పేర్ కూడా అవ్వకుండా మన సైడ్ నుంచి ఏం వాదన నింపకుండా సీదా పర్వాలే మన పైసలు మనం బచాయించుకుందాము, మన పైసలు ఎవరికి ఇవ్వకూడదు, ప్రజలకి మన పైసలు ఇవ్వకూడదు అని చెప్పే బహానాతో తప్ప వేరే అదే దారి కాదు. లేకపోతే ఒక నిజంగా ఇచ్చేటుంటే రేవంత్కి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మన లాయర్తో వెళ్ళి కొట్లాడిపిస్తుండే, 4 వారాల్లో రిప్రజెంటేషన్ ఇప్పిస్తుండే. ఇవన్నీ ఎందుకు ఇప్పిలే? మనం డబ్బు మన ప్రజలకు ఎందుకు ఇవ్వాలని ఇప్పిలే? ఇట్లాంటి కోటి ఎన్నో ఉన్నాయి పెండింగ్లో బట. అన్నికన్నా పెద్దది రంగనాథే ఉంది కదా మనకి ఎగ్జాంపుల్. రంగనాథ్ టీం అని కోర్టే చెప్పింది. దాన్ని నేను ఒక మాట అంటా, దీనికి ఇమీడియట్లీ ఇది ఆపేస్తున్నాం అని. ఎందుకు డబ్బు ఆపేద్దాం ప్రజలు. స్పెక్ట్రా ఫ్లేవర్స్ అండ్ ఎమల్షన్ తయారీ సంస్థ నీజోష్ హెర్బల్ అండ్ మినరల్ వెల్నెస్ డ్రాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వచ్ఛమైన తాగునీటికి వెల్నెస్ అంశాన్ని జోడించడమే తమ ఉత్పత్తి లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకులు నంద శ్రీనివాసరావు తెలిపారు. శుద్ధి చేసిన 1 లీటర్ నీటిలో 1 మిల్లీగ్రామ్ నీజోష్ డ్రాప్ను కలపడం ద్వారా నీటిని మరింత స్వచ్ఛంగా మార్చవచ్చని నంద శ్రీనివాసరావు తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటికి వెల్నెస్ అంశాన్ని జోడించడం ద్వారా హైడ్రేషన్ను మరింత ప్రయోజనకరంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. నీజోష్ హెర్బల్ అండ్ మినరల్ వెల్నెస్ డ్రాప్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నీజోస్ అనే వెల్నెస్ ప్రోడక్ట్ ఈ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. సో ఐ థ్యాంక్ మాకు ఇవాళ లాంచ్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ మరి కన్నేగంటి రమాదేవి గారిని, అలాగే సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా ప్రోడక్ట్ వచ్చేసి నీజోస్ వెల్నెస్ డ్రాప్స్ అండి. మరి ఈ వెల్నెస్ అనేది ప్రతి ఇంట అవసరం. ఇవాళ మనం ప్రతి ఇంట్లో కూడా RO ఫిల్టర్స్ వాడుతున్నాము. ఇవి వాడటం మూలంగా మనము ఎన్నో మినరల్స్ మనం
కొన్ని కోల్పోవడం జరుగుతుంది. సో వాటిని తిరిగి ఇవ్వాలి అనే ప్రయత్నమే ఇవాళ ఈ నీజోస్ అండి. ఈ నీజోస్తో మీరు 1 లీటర్ వాటర్లో 1 ml నీజోస్ వేసుకుని ఇది తీసుకున్నట్లయితే కనుక మనకి ఆ మినరల్స్తో పాటు వెల్నెస్ అనేది మనము ఈ హెర్బల్ 3 రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ కూడా వీటిల్లో మనము ప్రతి ఇంటా కూడా ఇది ఉండవలసిన ప్రోడక్ట్. ఎందుకంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఈరోజు చాలా కంటామినేషన్, చాలా రకాల కల్తీలు ఉండటం వల్ల ఇంటింటా కూడా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా నేను ఇస్తున్నటువంటి ఫుడ్ కరెక్టా కాదా అని ఆలోచించే తరుణంలో వాటర్ నుంచి మినరల్ లాస్ అనేది ఆర్ఓ ద్వారా మనం చేస్తున్న ప్రాసెస్ ద్వారా చాలా మనం కోల్పోతున్నాము. న్యాచురల్ వాటర్ మనకి తాగటానికి మనకు అందుబాటులో లేని టైంలో ఈ నిజోస్ అని చెప్పి ప్రోడక్ట్లో అన్ని రకాల మినరల్స్ యాడ్ చేసుకుంటూ అట్లాగే హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ కూడా యాడ్ చేయటం